హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ మేకర్స్ బై సుజీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నన్నారి షర్బత్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం సుగంధ వేర్లను 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ వేర్లను బాగా కడుక్కోవాలండి. ఇలా కడిగిన తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. 50 గ్రామ్స్ సుగంధ వేర్లకు 1.5 లీటర్ నీళ్లను యాడ్ చేసుకోవాలండి. ఇలా నీళ్లను పోసుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఇలా నానిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇలా నానిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. 1.5 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసాం కదా, 1 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సుగంధ వేర్లను ఇలా బాగా మరిగించుకోవాలండి. వాటరు 3/4 అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని 50 గ్రామ్స్ సుగంధ వేర్లకు 1/2 kg అంటే 500 గ్రామ్స్ పంచదారను వేసుకుంటున్నాను. అదే పంచదారలో మరిగించుకున్న సుగంధ వేర్ల వాటర్ను పోసుకోవాలి. లేదంటే ఫిల్టర్ చేసుకోవచ్చండి, ఫిల్టర్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో అయినా పెట్టి మరిగించుకోవచ్చు, లేదా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి. ఇది కొంచెం మరగడానికి టైం అయితే పడుతుందండి. ఇలా ఒకసారి చేసిన వేర్లను 1/2 లీటర్ వాటర్తో మరొకసారైనా చేసుకోవచ్చు. చూడండి, షర్బత్ అయితే ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక బాటిల్లో కానీ పోసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి. ఈ షర్బత్తో సుగంధ వాటర్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఈ సుగంధ వాటర్ ఎండాకాలంలో చాలా మంచిదండి, ఒంటికి చలవ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టి వాడుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా షర్బత్తో సుగంధ వాటర్ను ఎలా కలుపుకోవాలో చూసేద్దాం రండి. ఒక గ్లాస్లోకి 1/2 గ్లాస్ వరకు షర్బత్ను వేసుకోవాలి. ఈ షర్బత్ వేసుకున్న తర్వాత కూల్ వాటర్ అయినా, నార్మల్ వాటర్ అయినా, లేదంటే సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సుగంధ వాటర్ను తాగడం వల్ల మన బాడీలోని వేడిని కూడా తగ్గిస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ను అందరూ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.